ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తుకు ఈ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం తెలియజేస్తూ మనం 2025 పూర్తి చేసుకుని 26లో ప్రవేశిస్తున్న మనం నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మన వార ఫలాలు కూడా నూతన సంవత్సరంలో కూడా చెప్తున్నాం. 28 డిసెంబర్ నుంచి జాన్యువరి 3 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మిథున రాశిలో గురుడు, మరి సింహ రాశిలో కేతువు, అదేవిధంగా మనం చూసినట్లయితే మీన రాశిలో శని, కర్కాటక రాశిలో రాహు, రవి, కుజ, బుధ, శుక్ర 4 గ్రహాలు మనకి వృశ్చిక రాశిలో కనపడతాయి. అదేవిధంగా మేష, వృషభ, మిథున రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. కన్యారాశి, ఈ కన్యారాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. చంద్రుడి యొక్క బలం తక్కువగా ఉంది. చంద్రుడు మరి అష్టమ, నవమ, దశమ స్థానాల్లో సంచారం. వారం ప్రారంభం మోకాల సంబంధమైన అనారోగ్య సమస్యలు, వారం మధ్యలో ముఖ్యమైన ప్రదేశాలకు వెళతారు. వారాంతం సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. అయితే ఈ రాశి వారికి రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు ఈ 4 గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఈ 4 గ్రహాలు కూడా అనుకూలంగా ఉండడం ద్వారా ఆత్మస్థైర్యం ఉంటుంది. మీ ప్లాను, క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. పెద్దల యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం వారాంతం తప్పకుండా యోగిస్తుంది. ఈ విధంగా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఎంచేత ప్రధానమైన 4 గ్రహాలు అనుకూలమైన వాతావరణంలో ఉన్నాయి. అంతేకాదు రాహు కూడా అనుకూలమే. షష్ఠస్థాన రాహు కూడా మంచి యోగాన్ని ఇస్తాడు. ఈ విధంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాదుల్లో అనుకూలమైనటువంటి ప్రోత్సాహం కనబడుతోంది. ప్రభుత్వ సంబంధమైన అనుమతులు, సోదర సంబంధమైన అనుకూలత, పబ్లిక్ సంబంధమైన గౌరవము, వృత్తులు, కళారంగం వారికి, అలాగే వ్యాపారాత్మకమైన ఆర్థిక డెవలప్మెంట్స్ ఉన్నాయి. చేత ఈ వారం గత 4 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 6, రంగుల్లో గ్రీన్. ఆరాధనలో ఎవరిని ఆరాధించాలి అంటే రాశిలో కేతు, సప్తమంలో రాహు ఉన్నాడు. అమ్మవారిని బాగా ఆరాధించండి. అమ్మవారిని బాగా ఆరాధిస్తూ మినుగులు కానీ, మినపప్పు కానీ ఒక నల్లని గుడ్డలో కట్టి శుక్రవారం కానీ, శనివారం కానీ, వీలైతే శనివారం అనుకోండి, ప్రవహించే నదిలో వెయ్యండి. అంటే మినపప్పుని గుడ్డలో కట్టి ప్రవహించే నదిలో వేస్తూ ఉంటే జలచరాలు ఈ పప్పును అలా తింటూ ఉంటే మీకు అన్నింటా విజయం తప్పనిసరిగా లభిస్తుంది.